సో పెరుగుతున్న ఈ గోల్డ్ రేట్ల పైన హైదరాబాద్ నగరవాసులు కావచ్చు, లేకపోతే ఇటు బంగార వ్యాపారులు కావచ్చు, ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సో చెప్పండి, మీరు రెగ్యులర్గా గోల్డ్ బై చేస్తుంటారా? యా, అమ్మాయిలు అంటేనే గోల్డ్ అంటే చాలా ఇష్టం అమ్మాయిలకి. సో అందరూ గోల్డ్ కొంటూ ఉంటారు. ఎన్ని షాపింగ్ చేసినా కూడా ఇంకా ఇంకా కొత్త వెరైటీస్ వస్తుంటాయి కాబట్టి, సో ప్రతిసారి కొంటూ ఉన్న అప్డేటెడ్ వర్షన్స్ వస్తుంటాయి కాబట్టి చాలా కొంటూ ఉంటాం రెగ్యులర్గా. సో మీరు ఒకసారి గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరుగుతోంది కదా, సో మీరు దీన్ని ఎలా చూస్తారు? ఆబ్వియస్లీ గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా ఫంక్షన్స్, అకేషన్స్ వస్తుంటాయి కాబట్టి అమ్మాయిలు ఇంకా అందంగా కనిపించాలి అనుకుంటారు కాబట్టి, సో గోల్డ్ డెఫినెట్లీ అందరూ బై చేస్తాం. రేట్ పెరిగినా కూడా గోల్డ్ అంటే చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది కదా, సో అలా. సెంటిమెంట్ ఉన్నా కూడా గోల్డ్ మీరు బై చేస్తారు? యా, అకేషన్స్కి అండ్ వెడ్డింగ్స్కి, ఫ్యామిలీ ఫంక్షన్స్కి అండ్ చిన్న చిన్న అకేషన్స్కి గోల్డ్ కొనడానికి ఒక స్పెసిఫిక్గా ఒక మాసం కూడా ఉంటుంది కదా, అందులో కూడా గోల్డ్ పర్చేస్ చేసుకుంటాం. సో గోల్డ్ అనేది హిందూస్కి చాలా సెంటిమెంట్ కాబట్టి, సో గోల్డ్ అనేది డెఫినెట్లీ రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటాం. గోల్డ్ మీరు రెగ్యులర్గా పర్చేస్ చేస్తుంటారా? రెగ్యులర్గా కాదు, 3 months 6 months అలా, ఫ్యామిలీని బట్టి. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే గోల్డ్ ప్రైసెస్ చాలా హై అవుతున్నాయి కదా, సో మీ పర్చేసింగ్ పవర్ ఎలా ఉంది యాక్చువల్లీ? సో పర్చేస్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? రీసెంట్గా గోల్డ్ 9,000 ఉన్నప్పుడు నేను ఇది తీసుకున్నాను అనమాట, బ్రేస్లైట్. యూ కెన్ సీ. సో ఇది 51,900 సంథింగ్ చేంజ్ పడింది. సో చాలా పెరిగిపోతున్నాయి గోల్డ్ రేట్ అయితే. సో గైస్ ప్లీజ్ ఇప్పుడే గోల్డ్ కొనేసుకొని ఇన్వెస్ట్మెంట్ మొత్తం గోల్డ్ మీద పెట్టేసేయండి. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే నెక్స్ట్ ఇంకొక 1 monthలో, ఇంకో 1-2 monthsలో ఈ గోల్డ్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది, 1 lakh వరకు టచ్ అవుతుంది అని చెప్పి కూడా మనకు కొన్ని ఇవైతే కనిపిస్తుంది. అవును, ఎందుకంటే ఇప్పుడే మోస్ట్లీ 9,000 చేంజ్ ఉంది గ్రామ్. ఇంకా నెక్స్ట్ మనం చెప్పలేము ఎంత పెరుగుతుందో. మేబీ 2 months తర్వాత పెరగచ్చు, ఇంకా ఎక్కువ పెరగచ్చు. నాతో పాటు రాశి సింగ్ ఉన్నారు. సో తొందరలో వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి కూడా జరుగుతోంది వాళ్ళ బ్రదర్ది. సో మీ బ్రదర్ ఈ వెడ్డింగ్ సీజన్లో మీ బ్రదర్ పెళ్లి కూడా జరిగిపోతుంది. సో గోల్డ్ పర్చేస్ చేశారా? సో గోల్డ్ ప్రైస్ చాలా ఇంక్రీజ్ అయ్యింది కదా. సో వీ బాట్ సమ్ గోల్డ్, బట్ అసలు పాసిబుల్ లేదు అన్ని గోల్డ్ కొనడానికి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ పోల్కీస్ నౌ. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ గోల్డ్ ప్లేటెడ్ jewelries or artificial but which looks very good, like artificial temple jewelries also. I also wear for my shoots a lot. So you don't actually always have to buy if you can't afford. You have a lot of options nowadays. What do you think? So gold price should decrease a little bit, or like future में अगर gold 1 लाख 2 लाख तक चले गया तो normal people buy कर सकते हैं, या ये alternatives के पास जाना पड़ेगा? See, that's not in our hands. What are the prices right now? It's related to a lot of things, market rates, this, that, Sensex. So I don't want to get into that. But I think if you cannot afford, there is nothing wrong, because nowadays the gold plated jewelries, polki jewelries, and all the jewelries also looks almost similar and gives you a very grand look. So you don't have to go for it if you can't afford it. A lot of people are not, even all the celebrities, they are all not wearing gold. Trust me, gold diamonds. They're also wearing something similar to that. సార్ నాతో పాటు సి కృష్ణయ్య శెట్టి జ్యువెలరీస్ నుంచి ప్రసాద్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో సార్, ఈ గోల్డ్ ప్రైస్ లాస్ట్ ఒక 1 monthలో చాలా హైగా పెరిగింది. సో దీన్ని మీ గోల్డ్ జ్యువెలరీ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే షాప్ వాళ్ళు కావచ్చు, సో ఎలా చూస్తున్నారు? ఈరోజు మనకు 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 8020 per gram. But still, gold is precious and gold is like investment, is the best option for investment. Even though ee rate lu potunda and inka expected, it is expected to go much higher. I know people are preferring to come and buy because nothing is good as best investment as gold. Gold to compare cheste మనం ఏది ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్ గా చూడలేము. సో అలాగని still people are buying for gold. Yes, it is volume wise high జాస్తి పోతుంది, వాల్యూ పోతా ఉంది. మనం ఒకసారి 100 గ్రామ్ కొనే కస్టమర్ ఈరోజు 80 గ్రాములు కొంటున్నారు. బట్ డెఫినెట్లీ దే ఆర్ స్టిల్ ప్రిఫరింగ్ టు బై గోల్డ్ ఓన్లీ. మనం చూసుకుంటే రీసెంట్గా గవర్నమెంట్ మనకి ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా తగ్గించడం జరిగింది గోల్డ్ పైన, బట్ స్టిల్ ఈ గోల్డ్ ప్రైస్ అనేవి హై అవుతున్నాయి. సో హౌ డు యూ లుక్ ఇట్ స్మగ్లింగ్ ఆఫ్ గోల్డ్? సో అట్ లైక్ అప్పుడు మీరు చూస్తే అప్పుడు ఆ ట్యాక్స్ తగ్గిస్తూ ఉంటే అరౌండ్ 300 to 400 రూపీస్ తగ్గిపోయి గోల్డ్. బట్ దిస్ ఇంక్రీజ్ ఇన్ సీయింగ్ వాట్ యూర్ సీయింగ్ ఇస్ ద వరల్డ్ వైడ్. మన వరల్డ్ వైడ్ త్రూ అవుట్ అదర్ కంట్రీస్, అన్ని కంట్రీస్
రిజర్వ్ చేసి పెడుతున్నదాన్ని ఇంకా, సో లాట్ ఆఫ్ రిజర్వ్ అయితే ఉండదాన్ని ఇంకా గోల్డ్ ప్రైస్ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చూస్తే మీరు షేర్ మార్కెట్ చాలా పడింది. సో వెన్ ఎనీ అదర్ బిజినెస్ డజంట్ వర్క్, at the time the investment on gold increases. When the investment on gold increases, the demand increases. ఇప్పుడు ఒక కామన్ పీపుల్ ఇలా పెరుగుతున్న గోల్డ్ని కొనాలి అంటే కూడా వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒక కేజీ కొనే దగ్గర వాళ్ళు 800 గ్రాములు, మీరు ఇందాక చెప్పినట్టు 800 గ్రాములు 500 గ్రాములు కొనుక్కొని వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు, 1 కిలోను కొనుక్కొని ఇంటికి వెళ్తున్నారు. సో ఈ పరిస్థితిలో మనం ఒకవేళ అటు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా కూడా, లేకపోతే ఇటు ఒక జ్యువెలరీ టైపు, లేకపోతే ఒక అందంగా వేసుకోవడానికి ఒక ఆర్నమెంట్ లాగా చూసినా కూడా, సో ఒక మధ్య తరగతి ఒక ఫ్యామిలీ అఫోర్డ్ చేసే ప్రైజెస్ ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో రాబోతాయి అంటారా? 100 రూపాయలు డిఫరెన్స్ కావచ్చు, తగ్గచ్చు, ఎక్కచ్చు అది. బట్ ఓవరాల్గా మనకు 500 రూపాయలు తగ్గుతుంది, 1000 రూపాయలు తగ్గుతుంది పర్ గ్రామ్ అనేది డౌట్ అది. కానీ నేను చెప్పినట్లా మీకు ఈరోజు టెక్నాలజీ తోటి మొదలు అన్ని హెవీగా వస్తుంది గోల్డ్ జ్యువెలరీ. ఇప్పుడు మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ వస్తుంది, హెవీ వెయిట్ జ్యువెలరీ వస్తుంది, డిపెండ్స్ ఆన్ మీకు ఆల్ కైండ్స్ ఆఫ్. ఇఫ్ కస్టమర్ వుడ్ లైక్ టు లుక్ అట్, నేను 10 గ్రాముల నెక్లెస్ కావాలన్నా దొరుకుతుంది, 100 గ్రాముల నెక్లెస్ కావాలన్నా దొరుకుతుంది, 250 గ్రాముల నెక్లెస్ కావాలన్నా దొరుకుతుంది. సో అన్ని సైజు అనే ఆప్షన్స్ ఉండదాన్ని ఇంకా. ఎస్, మధ్యతరగతి కానీ అబోవ్ మిడిల్ క్లాస్ కానీ ఇఫ్ చూడాలంటే ఎస్ ఆప్షన్స్ ఆర్ దేర్ నౌ, ఆప్షన్స్ ఆర్ మోర్. సో ఇట్ లైక్ స్టిల్ గోల్డ్ ఈజ్ సంథింగ్ దే వాంట్ టు బై అండ్ ఎంజాయ్. బికాస్ ఎప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చూస్తే మనం ఒకటి బరే ఖాళీ మనము యాజ్ ఇన్వెస్ట్మెంట్ చూడకూడదు. వీటిలో ఏమైతే మనకు ఇన్వెస్ట్మెంట్ అట్ ద సేమ్ టైమ్ యూ ఎంజాయ్. అంటే ఈ మధ్య మీరు అన్నట్లుగా ఆల్టర్నేటివ్స్ కూడా వచ్చేసినాయి, లైక్ టు సిల్వర్ కానీ, రోల్డ్ గోల్డ్ కానీ, లేకపోతే ఇంకా చాలా ఇప్పుడు డైమండ్స్ పరంగా చూసుకుంటే ల్యాబ్ మేడ్ డైమండ్స్, ఎస్. సో ఇలాంటివి చాలా ఆప్షన్స్ వచ్చినాయి. సో బట్ స్టిల్ ఈ మధ్యతరగతి వాళ్ళకి గోల్డ్ అనేది, ప్యూర్ గోల్డ్ అనేది అవైలబుల్ లేకపోతే దే మైట్ షిఫ్ట్ టు అదర్ అనే ఒక భయం ఏమన్నా మీ? ఈ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చాలా వచ్చేసింది. ఈ ఒక 1-2 ఇయర్స్ ఇంకా సిల్వర్ జ్యువెలరీ వచ్చింది. బట్ స్టిల్ సిల్వర్ జ్యువెలరీ ఉంది. అట్ ఈస్ ఫ్యాషనబుల్ జ్యువెలరీ, అఫోర్డబుల్ జ్యువెలరీ, ఫ్యాషనబుల్ జ్యువెలరీ టు అ పీరియడ్ ఆఫ్ వేస్తాము, ఎంజాయ్ చేస్తాము అంతే. కానీ మనం యాజ్ అసెట్ చూసేటప్పుడు మనం ఇట్ ఈస్ స్టిల్ గోల్డ్ జ్యువెలరీ. సో ఇంత ఆప్షన్స్ ఉన్నాను. ఇఫ్ యూ మీరు చూస్తే మీరు ప్రతిదిన న్యూస్ పేపర్లో చూస్తారు ఏదో ఒక కొత్త జ్యువెలరీ స్టోర్ ఓపెన్ అవుతుంది. ఎందుకు? పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు బై గోల్డ్ జ్యువెలరీ. ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంత ఉండింది? సో ఈ రోజు అయితే 86,500 చేంజ్ ఉంది. సో ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది? నేను మన కంపెనీ ఇట్ ఇస్ 155-year-old కంపెనీ. నేను యాజ్ ఎ మేనేజర్గా ఇక్కడ వచ్చినప్పుడు మనము 2008లో 1,000 రూపీస్ ఉండే పర్ గ్రామ్. ఈ రోజు అదే 22 క్యారెట్, ఈ రోజు అదే 8,000 రూపీస్. 8 times గ్రో అయింది ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 16-17 years. ఎంత మంచి ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 year కావచ్చు, లేకపోతే 6 months కావచ్చు. సో గోల్డ్ ప్రైస్ ఒక 1 lakh రూపీస్ తాకే ఆప్షన్ ఏదైనా ఉందంటారు? ఇట్ ఈస్ జనరల్ ప్రిడిక్షన్ అంతే. మార్కెట్లో అందరూ డిస్కస్ చేస్తూ ఉన్నది బేస్డ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. బట్ ఇట్ ఈస్ అండర్ నోబడీస్ కంట్రోల్. It might go down a little bit, but chances are చెప్పేది మార్కెట్లో డిస్కషన్ ఏం నడుస్తుందంటే ఎస్ బై మార్చ్ ఎండ్ ఇట్ మైట్ రీచ్ 1 lakh rupees. సో ఫైనల్లీ ఇంకో మాట చెప్పండి. సో వెడ్డింగ్ సీజన్ ఇదైతే ఇప్పుడు జరుగుతోంది. సో ఈ వెడ్డింగ్ సీజన్ ఎలా ఉండబోతోంది గోల్డ్ షాప్ జ్యువెలరీ వాళ్ళకందరికీ కూడా, లేకపోతే ఈ గోల్డ్ స్మిత్ వాళ్ళకి కూడా? సో ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? అంటే ప్రైస్ హై, లో, ఇన్వెస్ట్మెంట్, ఆర్నమెంట్ ఇవన్నీ పక్కన పెడితే వెడ్డింగ్ సీజన్ అనేది కళ్ళు మూసుకొని చాలా మంది కొనుక్కుంటారు. బంగారం పెట్టడం కావచ్చు, వేసుకోవడం కావచ్చు, ఎంజాయ్ చేయడం కావచ్చు. సో ఈ పరంగా చూసుకుంటే, అసెట్ పరంగా కాకపోతే ఆర్నమెంట్ పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటారు? డిమాండ్ ఎప్పటికీ ఉంది. ఇప్పుడు చూస్తే మీరు ఏషియా జ్యువెలరీ నడుస్తూ ఉంది, షో నడుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ వీక్లో ఇంకొకటి హై లైఫ్ జ్యువెలరీ నడుస్తూ ఉంది. సో జ్యువెలరీ షోస్ నడుస్తుంది ఎందుకంటే డిమాండ్ ఉంది మార్కెట్లోగా. పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు బై. ఈ రోజున్న ఈ గోల్డ్ ప్రైస్ ఎప్పుడైతే మనకి ఒక 10% హై అయ్యిందో ఒక లాస్ట్ 1 monthలోనే, జనాలు అందరూ కూడా భయపడుతున్నారు. అటు పసిడి ప్రేమికులు కావచ్చు, లేకపోతే ఇటు యువత కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వీళ్ళందరూ భయపడుతున్నారు గోల్డ్ కొనడానికి, వేసుకోవడానికి. కెమెరా పర్సన్ మొయినుద్దీన్తో చెక్కు, అభి న్యూస్, హైదరాబాద్.